సేవ చేస్తూ ఉండేది, తల్లిదండ్రులను కాపాడుకుంటూ ఉండేది, భర్తకి తగినటువంటి సమయంలో ఏ పని ఎప్పుడు చేయాలి, చక్కగా వంట చేసి పెట్టడము, భర్తకు కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తూ ఉండేది, పిల్లలకి మంచి విద్యాబుద్ధులను నేర్పుతూ ఉండేది, చక్కగా ఉత్తమమైనటువంటి ఇల్లాలకి ఉండవలసినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అద్భుతమైనటువంటి లక్షణాలన్నీ కూడా ఆ ఇంటి ఇల్లాలైనటువంటి చారుమతికి ఉండేది. చారుమతి అంటే విశాలమైనటువంటి బుద్ధి, విశాలమైనటువంటి దృక్పథం కలిగింది అని అర్థం. విశాలము అంటే పక్కన ఉన్నటువంటి మనిషికి ఏం కావాలి, అతని యొక్క అవసరం ఏంటి, అతను చక్కగా మంచిగా చూసుకోవడం ఎలా అన్నటువంటి విషయాలన్నీ కూడా ఆయన చెప్పకుండానే తను గ్రహించి చక్కగా పక్కవారికి కావాల్సినటువంటి సహాయ సహకారాన్ని అందించేటటువంటి ఉత్తమమైనటువంటి ఇల్లాలుగా ఆ నగరంలో ఉంటూ ఉండేది. చక్కగా పొద్దున్నే లేవటం, సంధ్యా సమయానికి ముందుగానే తనకు కావాల్సినటువంటి పూజ ఇత్యాది పనులను కూడా పూర్తి చేసుకొని భర్తకు కావాల్సినటువంటి సహాయ సహకారాలను కూడా అక్కడి నుంచి అందిస్తూ ఉండేది. ఈ రకంగా ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ఇల్లాలకి సంబంధించిన లక్షణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మహాలక్ష్మి తప్పకుండా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్ర ప్రమాణాలు అందించినాయి. ఆ విధంగా ఉత్తమ ఇల్లాలుగా ఉండటం చూసి మహాలక్ష్మీదేవి ఆ ఇంటిలోకి రావాలి, ఆ ఇంటికి ప్రవేశించాలి, లక్ష్మీ కటాక్షం ఆ ఇల్లాలకి ఇవ్వాలి అనేటటువంటి ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని వెంటనే ఆ చారుమతికి ఆ మరుసటి రోజు ఉన్నటువంటి దాంట్లో స్వప్నంలో సాక్షాత్కారాన్ని ఇచ్చి ఆ కళ లోపల ఇదిగో వరలక్ష్మిగా నేను అవతారాన్ని దాల్చబోతూ ఉన్నాను, కాబట్టి వరాలని అందించేటటువంటి లక్ష్మి పూజ ఉన్నది, అది వరలక్ష్మి పూజ, అది శ్రావణ మాసంలో వస్తుంది, అది కూడా పౌర్ణమి తిథికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఏదైతే ఉంటుందో ఆ శుక్రవారం నాడు పొద్దున్నే చక్కగా సంధ్యా సమయానికి లేచి ఎవరైతే వరలక్ష్మి పూజ చేస్తారో వాళ్ళకి లక్ష్మి యొక్క కటాక్షం కలుగుతూ ఉంటుంది. దానివలన అష్ట ఐశ్వర్యాలు పొందుతారు, మంచి ఆరోగ్యాన్ని పొందుతారు, మంచి ఆయుష్ను పొందుతారు, మంచి తేజస్సును పొందుతారు, మంచి విద్యాధికారులు ఉన్నటువంటి పిల్లలు సంతానం కలుగుతుంది, వంశాన్ని బాగా అభివృద్ధిలోకి రావడానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆ పూజ చేసిన దంపతులకు కలుగుతాయి. కాబట్టి తప్పనిసరిగా వరలక్ష్మి పూజను చేయవలసిందే అనేటువంటి విషయాన్ని చారుమతికి కలలో మహాలక్ష్మీదేవి కనిపించి చెప్పడం జరుగుతుంది. వెంటనే నిద్రలేస్తుంది ఈమె చారుమతి. లేవి చూస్తున్న చుట్టూరా ఎవరుంటారు, ఎవరు ఉండరు, తన కుటుంబ సభ్యులే ఉంటారు. ఓహో, తనకు వచ్చినటువంటిది కళ కావచ్చు, కాబట్టి లక్ష్మీదేవి కళలో కనిపించింది సాక్షాత్గా చెప్పడం వలన ఇదిగో లక్ష్మీదేవి యొక్క పూజను చేయడం మంచిది అనేటువంటి విషయాన్ని చూసుకుంటుంది. తీరా మాసం చూస్తే అది శ్రావణ మాసం కాదు, ఆగుతుంది. శ్రావణ మాసం వచ్చేంత వరకు, శ్రావణ మాసం రాగానే వెంటనే పక్కన ఉన్నటువంటి ముత్తైదులందరినీ కూడా పిలుస్తుంది. చక్కగా మహావైభవంగా లక్ష్మీదేవి యొక్క పూజని చక్కగా చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేయటం వలన తను వేసినటువంటి ఈ నవ తోరణం ఏదైతే ఉన్నదో చేతికి కట్టేటటువంటి తోరబంధనం, ఆ తోరబంధనానికి మొట్టమొదటి ముడి ఎప్పుడైతే తను వేస్తుందో ఆ వేసినందువల్ల తనలో ఉన్నటువంటి మహాపాపాలన్నీ కూడా పోయి వెంటనే తన రెండు చేతులకి కూడా అద్భుతమైనటువంటి బంగారు గాజులు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే రెండవ తోరణానికి రెండవ ముడి వేసిందో వెంటనే రెండవ ముడి వేయటంతోనే తన మెడ నిండా కూడా మంచి అద్భుతమైనటువంటి బంగారపు హారాలు రావడం జరుగుతుంది. ఈ విధంగా 9 రకాల ముడులు ఎప్పుడైతే వేస్తాయో 9 రకాలైనటువంటి ప్రక్షాళన మానవ శరీరంలో జరుగుతుంది అనేటువంటి విషయం మనకు శాస్త్ర ప్రమాణాలు చెబుతున్నాయి. మన నవద్వారే పురే అనేటటువంటిది మన మానవ శరీరంలో 9 రకాలైనటువంటి రంధ్రాలు మానవుడి యొక్క శరీరాన్ని ప్రక్షాళన చేస్తూ ఉంటాయి. పాపపుణ్యాలు ఇవన్నీ కూడా 9 రకాల రంధ్రాలు గుండానే వెళతాయి, చూస్తూ ఉంటామనేటటువంటిది శాస్త్రం చెప్పింది. ఏమిటి ఆ 9 రకాల రంధ్రాలు? నోరు, మనం ఆహారాన్ని భుజిస్తూ ఉంటాము. ముక్కు, 2 వాసన చూస్తూ ఉంటాం. అట్లాగే చెవులు ఉన్నాయి, శబ్దాలు వింటూ ఉంటాం. మనిషి ఏ పాపం చేసినా పుణ్యం చేసినా సరే ఉన్నటువంటి పంచేంద్రియాలు మొత్తం, కర్మేంద్రియాలు మొత్తం కూడా మనిషికి ఏం చేస్తుంటాయి, సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాయి. దాంట్లో నుంచే మనిషి పాపం చేస్తాడు, దాంట్లో నుంచే మనిషి పుణ్యం చేస్తాడు. ఈ ఉన్నటువంటి 9 రకాల రంధ్రాలకి గుర్తుగా 9 రకాలైనటువంటి ముడులని ఆ నవద్వారానికి వేసి ఆ ఉన్నటువంటి తోరబంధనాలని పక్కన ఉన్నటువంటి ముత్తైదువుకి చక్కగా మంచి ఉత్తమమైనటువంటి ఇల్లాలకి కట్టినందువల్ల తమకున్నటువంటి సర్వ పాపాలన్నీ కూడా ఈ ముడి వేసినటువంటి రంధ్రం ఏదైతే ఉన్నదో ఆ దారం యొక్క రంధ్రం దాని గుండా వెళ్ళిపోతాయి. దానివలన పాప ప్రక్షాళనం జరుగుతున్నది, లక్ష్మి యొక్క అనుగ్రహం కటాక్షం కలుగుతుంది అనేది మహావిష్ణు పురాణంలో ఉంది. ఆ విధంగా చారుమతి చక్కగా అందరినీ పిలుస్తుంది, అద్భుతమైనటువంటి మహాలక్ష్మి యొక్క పూజ చేస్తుంది. ఆ పూజలో కేవలము చారుమతికి కాక ఎవరైతే ఈ నవద్వార తోరబంధనాన్ని కట్టుకుంటారో ఆ కట్టుకున్నటువంటి ప్రతి ఇల్లాలకి కూడా చక్కగా అద్భుతమైనటువంటి బంగారు ఆభరణాలు తమ శరీరం అంతా కూడా రావడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చినటువంటి బంగారు ఆభరణాలను చూసి వాళ్ళు ఎంతో సంతోషాన్ని పొంది ఇదిగో
మహాలక్ష్మిని పూజ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకానికి తెచ్చుకొని వెంటనే తమ పక్కన ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి మిగిలినటువంటి వారికి కూడా, మిగిలిన స్త్రీలందరికీ కూడా, ఇదిగో మహాలక్ష్మి యొక్క కటాక్షం మీకు కలగాలంటే తప్పకుండా మీరు లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని మీరు ఆచరించాలి. దాన్ని వరలక్ష్మి వ్రతము అనేటువంటి పేరుతో మీరు చేయడం వలన ఇదిగో మీకున్నటువంటి సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి. మీకు అద్భుతమైనటువంటి అష్ట ఐశ్వర్యాలన్నీ కూడా కలుగుతాయి. దానివల్ల మీకు మంచి ఉత్తమమైనటువంటి సంసారం మీకు ఏర్పడుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా చారుమతి అనేటటువంటి స్త్రీ ద్వారాగా ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. పని ఉన్నటువంటి కైలాసంలో శివుడి పక్కన పార్వతి కూర్చొని ఏ వ్రతమైనా సరే చెప్పనివ్వండి. ఎవరు చెప్పారు వ్రతాలంటే శివుడు చెప్పడం జరుగుతుంది. అది విష్ణు వ్రతాలైనా శివుడి వ్రతాలైనా. వెంటనే పక్కనటువంటి పార్వతి శివుడిని అడుగుతుంది, ఇదిగో ఏమండి, ఇదిగో కింద ఉన్నటువంటి కలియుగంలో ఉన్నటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు ఉత్తమ ఇల్లాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి వ్రతాన్ని ఏదన్నా చెప్పండి. వివాహం తర్వాత వారు చేసుకోవాల్సినటువంటి వ్రతము, అట్లాగే వాళ్ళ సంసారానికి అష్ట ఐశ్వర్యాలు కలగటానికి, ధన కనక వస్తు వాహనాలు కలగటానికి ఏదైనా సరే ఉత్తమమైనటువంటి వ్రతం ఉన్నదా అనేటువంటి విషయాన్ని పార్వతి శివుడిని అడగడం జరుగుతుంది. వెంటనే శివుడు, ఇదిగో లక్ష్మీదేవి మహాలక్ష్మి రూపంలో రాబోతున్నది కాబట్టి వరలక్ష్మి యొక్క వ్రతాన్ని శ్రావణ మాసంలో ఎవరైతే చేస్తారో వాళ్ళకి అద్భుతమైనటువంటి ఐశ్వర్య బలం కలుగుతుంది, వాళ్ళకి మంచి తేజస్సు కలుగుతాయి. కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని, ఆ లక్ష్మీదేవి యొక్క పూజని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం చేసినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాప ప్రక్షాళనం చేయబడతారు, వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతున్నది అనేటువంటి విషయాన్ని చెప్పింది. ఇది కాక విష్ణు పురాణంలో ఇంకో కొన్ని సంగతులు ఉన్నాయి. ఏమిటయ్యా అంటే అవి శ్రావణ మాసము అంటే శ్రవణ నక్షత్రము పౌర్ణమి తిథితో కనుక కలిసేటట్లయితే ఆ రెండు కలిసినటువంటి దాన్ని, ఆ మాసం ఏదైతే ఉంటుందో దానిని శ్రావణ మాసము అంటారు. శ్రవణము అనేటటువంటి నక్షత్రము మహావిష్ణువుకు సంబంధించిన నక్షత్రము కాబట్టి విష్ణువు ఎక్కడ ఉంటాడో లక్ష్మి అక్కడ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఈ దిక్కుమాలినటువంటి సమాజంలాగా కాకన పూర్వం ఉన్నటువంటి సంప్రదాయంలో భర్త ఉన్న చోటే భార్య తప్ప భర్త లేని చోట భార్యకి స్థానం లేదు. అందుకని మహావిష్ణువు ఎక్కడైతే ఉంటాడో విష్ణుమూర్తితో కలిసినటువంటి లక్ష్మీ పూజ ఉత్తమమైనటువంటి పూజగా భాషిల్లబడుతూ ఉంటుంది. కాబట్టి శ్రవణ నక్షత్రము విష్ణుమూర్తికి సంబంధించింది కాబట్టి అది శ్రావణ మాసంలో వస్తుంది కాబట్టి ఆ మాసంలోనే లక్ష్మీదేవి వరలక్ష్మిగా పూజలు అందుకోబడుతుంది అనేటువంటి విషయాన్ని మీరు కూడా గమనించాలయ్యా. కాబట్టి శ్రావణ మాసంలో కనుక చక్కగా మీరు కనుక లక్ష్మి యొక్క పూజ కనుక చేసుకునేటట్లయితే మీకు మహాలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఆ రోజు ఏం చేయాలి? చక్కగా ఉదయం లేవాలి, విఘ్నేశ్వర పూజ చేయాలి, కలశానికి పూజ చేయాలి, తర్వాత లక్ష్మి యొక్క ఆవాహన చేయాలి, ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. చక్కగా మహాలక్ష్మికి కుంకుమతో చేసినటువంటి పూజ ఏదైతే ఉంటుందో అది మహాలక్ష్మికి ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఆ చేసినటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో చక్కగా పొద్దున్నే లేచి మీరు ధరించాలి. ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి స్త్రీలకు కూడా కొంచెం కుంకుమ చిన్న పొట్లాలాగా కొట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలి. పూజ చేసినటువంటి దాన్ని స్వరబంధనాన్ని కట్టాలి. అట్లాగే ఉన్నటువంటి యథాశక్తి వస్త్రదానం చేయాలి. బ్రాహ్మణులకు యథాశక్తి మీకున్నటువంటి దాన ధర్మాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉండటం వల్ల ఆ రోజు మీరు చేసినటువంటి సమస్త పాపాలన్నీ కూడా పోతాయి. కాబట్టి తప్పకుండా మీరు శ్రావణ మాసంలో ఆ ఒక్కరోజు మనకు మీరు లక్ష్మీదేవి యొక్క పూజ చేసినట్టయితే సంవత్సరం మొత్తం కూడా లక్ష్మీదేవిని కొలిచినటువంటి మహద్భాగ్యము, ఆ చేసినటువంటి పుణ్య ఫలితము తప్పనిసరిగా ఆ యజమానులకి, ఆ దంపతులకి, ఆ ఇంటి జిల్లాలకి కలుగుతుంది అనేటువంటి ప్రమాణాలన్నీ కూడా విష్ణుమూర్తి మనకు మహావిష్ణు పురాణంలో అందించడం జరిగింది. ఇది కాకన ప్రత్యేకంగా సాక్షాత్తు మహాలక్ష్మి తనకి స్వప్నంలో సాక్షాత్కారం చేసి నా వ్రతాన్ని మీరు చేసినందువల్ల అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి పుణ్యం మీకు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని లక్ష్మీదేవి ప్రత్యక్షంగా చెప్పినందువలన ఇది ప్రత్యక్ష వరదాయిని. అందుకే ఈ రోజు చేసేటటువంటి లక్ష్మిని వరదాయిని కాబట్టి అది వరలక్ష్మి అనేటటువంటి పేరుతోనే ఈ రోజు చేసేటటువంటి పూజను చేయడం జరుగుతుంది. అట్లాగే మరి లక్ష్మీదేవి ఎక్కడ స్థానం చేస్తుంది అంటే మనకి శాస్త్రంలో శివపురాణంలో చెప్పబడింది. అది ఐదు రకాలైనటువంటి చోట్ల లక్ష్మీదేవి నివాసం చేసుకొని ఉంటుంది. ఒకటి పద్మప్రియే పద్మహస్తే, పద్మాన్ని చేతిలో ధరిస్తుందిట. పద్మప్రియే పద్మం గనక పెట్టేటట్లయితే ఆ పద్మానికి తన విపరీతమైనటువంటి ఆనందాన్ని పొందుతుంది. చక్కగా భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఆ పద్మం? ఒక సరస్సు లోపల ఉంటుంది. కాబట్టి లక్ష్మి ఎక్కడ నివసిస్తుందయ్యా అంటే ఒక సరస్సు లోపల ఉన్నటువంటి వికసించేటటువంటి పద్మం ఎక్కడ ఉంటుందో ఆ అద్భుతమైనటువంటి కలుపు పువ్వులో ఆ పద్మం పైన నివసిస్తూ ఉంటుందట మనకి. అందుకే నదీ తీరంలో చేసేటటువంటి ఏ పూజ అయినా సరే లక్ష్మితో కూడుకున్నటువంటి పూజ కావటం వలన
ఉత్తమమైనటువంటి పూజ యొక్క గొప్పతనాన్ని మనకి ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రం ఈ రూపేణ చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకెక్కడ ఉంటుంది? లక్ష్మి ఏనుగు యొక్క కుంభస్థలంలో ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద ఊరేగింపులు చేసేటప్పుడు, భగవంతుడి యొక్క ఆరాధన ఉత్సవాలు చేసేటప్పుడు లక్ష్మీదేవి ముందుకు నడవాలి. ఎట్లా నడుస్తుంది? గజలక్ష్మిగా నడుస్తూ ఉంటుంది. అందుకే మనకి ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మి ఉంటుంది. ఇంకెక్కడ ఉంటుంది లక్ష్మీదేవి? లక్ష్మీదేవి మారేడు దళంలో ఉంటుంది. అందుకే శివుడిని పూజ చేసేటప్పుడు మారేడు పత్రితో చక్కగా శివలింగానికి అర్చన అది చేస్తూ ఉంటారు. అక్కడ గౌరీదేవిగా లక్ష్మీదేవి మారేడు దళంలో ఉండబడుతుంది. కాబట్టి ఇంకెక్కడ ఉంటుంది లక్ష్మీదేవి? లక్ష్మి స్త్రీల యొక్క పాపిట స్థానంలో ఉంటుంది. పైన ఈ స్థానంలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే కుంకుమ ఇట్లా నుదురు పెట్టుకునేటప్పుడు ఇది కాకన పైన ఉన్నటువంటి పాపిట స్థానంలో కూడా కుంకుమ పెట్టడం జరుగుతుంది. కారణం ఏంటంటే మహాలక్ష్మీదేవి పాపిటలో ఉంటుంది కాబట్టి, ఉంటున్నటువంటి స్త్రీ ఏదైతే ఉంటుందో ఇల్లాలుగా ఆ ఇంట్లో ఆవిడ గృహలక్ష్మిగా భావించబడుతుంది. కాబట్టి గృహలక్ష్మిలాగా స్త్రీల యొక్క పాపిటలో మహాలక్ష్మి నివాసాన్ని చేసుకొని ఉంటుంది. ఇది కాక ఎక్కడైతే శుచి, శుభ్రత, సంప్రదాయము, ఆచారము ఎక్కడైతే ఉంటూ ఉంటాయో తప్పనిసరిగా ఆ ఉన్నటువంటి చోట లక్ష్మీదేవి ఉంటుంది. ఇది కాక మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో అంటే ఈ భాగంలో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిర నివాసాన్ని చేసుకొని ఉంటుంది. కాబట్టి పైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి చేసేటటువంటి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి యొక్క లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పూజ చేస్తూ ఆవిడ హృదయ లక్ష్మిగా భావించి చందనంతో చేసినటువంటి లక్ష్మీ ప్రతిమని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క హృదయంలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి విష్ణువు లేని చోట లక్ష్మి ఉండదు. కాబట్టి లక్ష్మీదేవి పూజ అంటే అది విష్ణుమూర్తితో ప్రారంభమయ్యి లక్ష్మీదేవితో పూజ సమాప్తి పూర్తవుతుంది. కాబట్టి ఈ సంప్రదాయం, ఈ శుభ్రత ఇవన్నీ కూడా ఎక్కడైతే స్థిర నివాసం చేసుకుని ఉంటాయో లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా వారందరికీ కూడా కలుగుతుందని మనకి మహావిష్ణు పురాణంలో శాస్త్ర ప్రమాణంగా మనకు అందరికీ కూడా అందించడం జరిగింది. కథా సమాప్త. అక్షతాన్ సమర్పయామి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో వమావహ కామ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం బిందేజం గావస్వం పురుషారకం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. విష్ణోర్నుకం వీర్యాని ప్రమోచం జక్వాద్భివాని విభమే రజాగం సిజో అస్కభాజదుత్తరగం సదస్తం విచక్రమానస్త్రేధోరుగాజో విష్ణోరరాటవసి విష్ణోః పృష్ఠవసి విష్ణోశ్చత్రేస్థ విష్ణోశూరసి విష్ణోధ్రువసి వైష్ణవసి విష్ణవే త్వా తదస్య ప్రియమభివాదో అస్యాం నాలో యత్ర హారతి నరో యత్ర దేవయవో మదంతి గురుక్రమస్య సఖిబంధురిద్ధా విష్ణోః పదే పరమే మద్భవత్స తద్విష్ణుస్తవ దేవి